వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉందని, తాను గెలిస్తే నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ నేత యలమంచిలి రవితో మా ప్రతినిధి ఫనీ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. 2019 ఎన్నికల నగారా మోగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటికీ మేము సర్వం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. ఇదే విషయంపై వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి గారు మనతో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో మీరు చేపట్టబోతున్నటువంటి ఎన్నికల ప్రచారం గురించి ఏపీ 24తో మనతో పంచుకోవడానికి యలమంచిలి రవి గారు సార్ చెప్పండి. ఎన్నికల ప్రచారం మేము ఈరోజు సాయంకాలం నుంచి మేము మొదలు పెడుతున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నవరత్నాలు ఇచ్చినవి అవి అందరి ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా మేము తీసుకునేది ఎన్నికల ప్రచారంలో నవరత్నాలు, అదేవిధంగా గతంలో నేను చేసినవి, ఈరోజు నేను చేయబోయే విషయాలు, మళ్ళీ ప్రజలకు ఏం అవసరం ఉంటాయి, వాటికి మనం చేయాల్సినవి ఏంటి అనే ఆలోచనతోనే నేను ఆ నిర్ణయానికి రావడం జరిగింది. నవరత్నాల విషయం అనేది ప్రజలకి ప్రభుత్వం వస్తే ఏం చేస్తాము అనేది ఆల్రెడీ ప్రజల దృష్టిలోకి వెళ్ళింది. ఈరోజు నేను చేసే ఏముండయి అంటే మంచినీటి సమస్య ఉంది ఇక్కడ. అట్లాగే మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రాంతం అంతా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. దానికి కారణం మురుగునీళ్ళు వెళ్ళి అక్కడ పట్టడం, ఆ సమస్యను ఒకటి పరిష్కరించుకోవడం. అదేవిధంగా విజయవాడ సిటీలో ట్రాఫిక్ సమస్య ప్రధానమైనది ఉంది. దాని మీద ఈ మూడింటి మీద మేము ఆలోచన చేస్తున్నాను. ఈ మూడు పరిష్కారం చేయగలగాలి అనే ఆలోచనతోనే నేను ఎన్నికల్లోకి రావడం జరుగుతాను. సార్, ఇంకోటి ఇక్కడ దాదాపు టీడీపీ అన్ని అభ్యర్థులను ప్రకటించిందని చెప్పుకోవచ్చు. కానీ వైసీపీ ఇప్పటివరకు అధికారపూర్వకంగా ఎక్కడా కూడా అభివృద్ధిని ప్రకటించలేదు. ఎందుకు ఇది ఏ విధంగా చూడొచ్చు అండి? లేదండి, ఈ 2-3 రోజుల్లో ప్రకటన జరుగుతుంది. లిస్ట్ అనేది ఖరారు అయిపోయి ఉంది. డెఫినెట్గా ఈ 2-3 రోజుల్లో లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు ఇంకా మనకి ఈ రోజు కూడా అయిపోయింది. 29 రోజులే కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. 29 రోజులే ఉంది. అంటే 29 రోజులు అనేది సార్వత్రికంగా చాలా తక్కువ సమయం. కానీ ఎందుకు ఇంత డిలే అయిపోయింది? దాదాపు మీరు 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నికల కనీసం క్యాండిడేట్లు కూడా ఎందుకు ఇంకా మీరు రెడీ చేసుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదు. ఆయన షెడ్యూల్ అనౌన్స్ అవ్వగానే ఆ షెడ్యూల్ అనౌన్స్ అయిన 2 రోజుల్లో చెప్తానని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. లిస్ట్ అనేది పూర్తిగా ఖరారు చేసేశారు. 175 మంది ఎమ్మెల్యేలు, అలాగే 21 మంది ఎంపీలని ఖరారు చేయడం జరిగింది. ఈ ఎంపీలకు లిస్ట్ కూడా ఆయన పూర్తిగా ఈ మొత్తం షెడ్యూల్ అనౌన్స్ చేసిన 2 రోజుల్లో చెప్తానని చెప్పడం జరిగింది. ఆ 2 రోజుల్లో చెప్తారు. మాకైతే మటుకి మీరు వర్క్ చేసేసుకోండి అని చెప్పి మా ఎవరికాళ్ళకి అభ్యర్థులకు చెప్పడం కూడా జరిగింది. విజయవాడలో సమరశంకారావం ఉండబోతుందని ఏ రోజు ఉండబోవచ్చు ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విజయవాడ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సమరశంకారావం అనేది వాస్తవానికి బూత్ కమిటీ సభ్యులతో చర్చ కోసం అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏ విధంగా చేయాలనేది చెప్పడం కోసం సమరశంకారావం ఈ నెల 13 జరగాల్సింది 14వ తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇది 14వ తారీఖు జరుగుతుందండి. థ్యాంక్ యూ రవి గారు. అయితే ఏదైనప్పటికీ 2019కి బయట పెట్టనప్పుడు కూడా 175 మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారని, 13వ తారీఖు జరగాల్సినటువంటి సమర శంకారావం 14వ తారీఖు మార్చి జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో అన్ని విషయాలు కూడా చర్చిస్తారని మనతో యలమంచిలి రవి గారు చెప్తున్నారు. వీడియో పర్సన్ తేజాతో ఫణి, ఏపీ 24x7.